అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారం రోజులుగా ధర్నా చేస్తున్న గ్రామస్తులు ఇవాళ వంట వార్పుతో నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటలు చేసి అక్కడే భోజనాలు చేశారు. సైంటిఫిక్ గా కానీ టెక్నికల్ గా కానీ ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న సర్వే నెంబర్ 292లోని 3 ఎకరాలు అనువైన ప్రదేశం కాదన్నారు. 15 ఫీట్లు లోపలికి పూడిక తీస్తే భారీగా నీరు చేరి పక్కన నివాసాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎస్టీపీ పనులు నిలిపివేసి మరో ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దంబర్పేట ఈదుల చెరువు 292 సర్వే నెంబర్ లో నిర్మిస్తున్న ఎస్టీపీని 82 సర్వే నెంబర్ కు తరలించాలని కోరుకుంటున్నామన్నా. దేనికంటే అన్న ఇక్కడ అంతా కాలనీ వాసులు కాలనీ ఉన్నాయి. ఇండ్ల మధ్యలో ఎస్టీపీ అనేది మంచిదే అన్న, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఇండ్ల మధ్యలో ఎఫ్టీఎల్ లో కట్టొద్దని మేము పోరాడుతున్నామన్నా. దీన్ని వెంటనే తరలించాలని కోరుకుంటున్నామన్న. ఈదుల చెరువు పెద్దంబర్పేటలో సర్వే నెంబర్ 290లో ఏదైతే 3 ఎకరాల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి ఏదైతే ఎస్టీపీ నిర్మిస్తున్నారో ఇక్కడ ఇది చట్ట వ్యతిరేకము. ఏదైతే మీరు హైడ్రా అంటున్నారో హైడ్రాకు వ్యతిరేకంగానే ఇక్కడ ఎఫ్టీఎల్ లో నిర్మిస్తున్నారు. అది కూడా పాపం ఇక్కడ వీధా పక్క కాలనీలు ఉన్నాయి. ఇక్కడ అందరు 100-200 గజాలు ఎంతో కష్టపడి నిర్మించుకుని ఇళ్ల మధ్యలో ఇళ్ల పక్కకే గుంతలు ఒక 30-40 ఫీట్ల గుంతలు తీస్తుంటే అల్లకెళ్ళి నీళ్లు ఊరి పైకి చిమ్ముతున్నాయి. అది కూడా వాళ్ళకు గింత సోయి లేకుండా ఎఫ్టీఎల్ లో తోవడం చాలా అన్యాయము. ఈ పక్కకు జనవాసాల మధ్య నుంచి ఎస్టీపీ తరలించాలి. దీనికి సంబంధించిన ఎండి గారు అశోక్ రెడ్డి గారు ఒక్కసారి మీరు అక్కడ సెక్రటరీ లో కూర్చొని చెప్పడం కాదండి, మీ ఆఫీసులో ఒక్కసారి ఇక్కడికి రండి, మీరు సైడ్ విజిట్ చేయండి. మీ వాళ్ళు ఇక్కడ చేస్తున్న అరాచకం ఏందో చూడండి ఒకసారి. మిస్టర్ రాఘవ్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆయన మిస్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా మీరు ఒకసారి సార్ మీరు ఎక్కడో కూర్చొని మీ ఎంప్లాయీస్ ని ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మీరు బెదిరించడం కాదు. ఒకసారి మీరు నిజంగా వచ్చి చూడండి. ఇక్కడ ఆ 3 ఎకరాల్లో ఇంత పెద్ద ఎస్టీపీ ఎట్లా కడతారండి? ఎస్టీపీ ఏదైతే శాంక్షన్ అయిందో ఆ ఎస్టీపీని తరలించే భాగంలో గత వారం 10 రోజుల నుంచి పెద్దంబర్పేట గ్రామస్తులు మరియు కాలనీవాసులు చేస్తున్న నిరసన ప్రోగ్రాం ఇవాళ 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రోగ్రామ్ లో భాగంగా వంట వార్పు అనే కార్యక్రమం చేసుకుంటూ అంత కాలనీవాసులం ఇక్కడనే రోడ్ల మీదనే వండుకొని ఇక్కడనే తింటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్న మేము కూడా మమ్మల్ని అందరినీ మేము గెలిపించిన వాళ్ళమన్నా ఇక్కడ కాలనీవాసులం ఇబ్బంది పడుతున్నాము, మేము టెక్నికల్ గా అడుగుతున్నాము. 2 పాయింట్లన ఎఫ్టీఎల్ నెంబర్ లో ఎక్కడన్నా ఇస్తారా అని. ఇక్కడ ఎఫ్టీఎల్ నెంబర్ క్లియర్ చెరువు నెంబర్ ఇచ్చారు. అక్కడ 83 సర్వే నెంబర్ అవకాశం ఉన్న అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ తీసుకొచ్చి 15 ఫీట్ల హైట్ లేపుకొచ్చి మీరు ఇస్తున్నారన్న. అంటే మీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రూల్స్ కు ఎస్టీపీ అనేది మేము అడ్డు కాదు, కానీ మీ రూల్ కు వ్యతిరేకంగా మీరే ఇస్తున్నారు. ఇంకోటి చెరువులు కాపాడుతా అని మీరు వాగ్దానం చేస్తే హైడ్రా తీసుకొస్తే వాళ్ళ చెరువులలో మీరు ఎస్టీపీలు ఇచ్చి మీది ఏదైతే గవర్నమెంట్ మీరు తీసుకున్న బృహత్ కార్యక్రమంగా తీసుకున్న హైడ్రాకు తోటలు మీరే పొడుస్తున్నట్టు అనిపిస్తుందనా? పెద్దంబర్పేట ఈదుల చెరువు 292 సర్వే నెంబర్ లో నిర్మిస్తున్న ఎస్టీపీని 82 సర్వే నెంబర్ కు తరలించాలని కోరుకుంటున్నామన్నా. దేనికంటే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.